మరింత టైట్గా తయారయ్యాయి. అలాంటి సమస్య వస్తుందని భిక్షు ముందుగా ఊహించినట్లేడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాడు భిక్షు ఎవరిని నమ్మడు. భిక్షుకి టెన్షన్ పెరిగింది. వీడు మళ్ళీ ఏదో చేస్తున్నాడు. హలో మిస్టర్, ఏం చేస్తావు తెలుసా? నువ్వు హీరో అనుకుంటున్నావా? ఇంతమందితో ఫైట్ చేసి బయటపడటం ఇంపాసిబుల్. అనవసరంగా రిస్క్ చేసి ప్రాణాల మీద తెచ్చుకో. నీకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఎవడైనా తప్పు చేసినా అందరు ప్రాణాలు పోతాయి. నా ప్రాణాలు ఇవ్వడం నేను రెడీగా లేను. భయపెట్టి చావడం కన్నా భయపెట్టి చావడం మేలు. చేతనైతే ఏదైనా ఇచ్చి, లేకపోతే మూసుకొని కూర్చో. సినిమాలు ఎక్కువ చూస్తావు భయ నువ్వు? ఇప్పుడు ఎలా ఏదో చేయాలి. ఇడిపోయిపోతున్నాడేంటి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎవర్రా నువ్వు? లేకపోతే చేస్తాడు. నువ్వు ముందు వారిని అప్ప కింద బావా. చేతికి బుల్లెట్ దిగింది కాబట్టి బతికిపోయాను బావో. ఈ ఏకంగా బుల్లెట్ బుర్రకే గుర్తు పెట్టాడు బావో. మా అక్కను చూడకుండానే పోయేటట్టున్నాను బావా. నీ దండం పెడుతున్నాను, రక్షించు బావో. బావా బావా. పారిపోయాడు బాబాయ్. ఎవరు? అరవనంటే తీస్తాను. నీకు అసలు మేనర్స్ ఉందా? వేరే వాళ్ళ ఫోన్స్ చెక్ చేయకూడదని నీకు తెలీదా? అయినా నా ఫోన్స్ నువ్వు మాట్లాడతావేంటి? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కూల్ 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 కూల్. అరేనా షూర్ షూర్ గుడ్. ఎవరు? అది నీకు అనవసరం. ముందు నువ్వెవరో చెప్పు. అది నీకు అనవసరం. హౌ మీన్? నువ్వు అసలు మనిషివేనా? అసలు నీకు ఆ పొగరేంటి? అప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు లిమిట్స్ లో ఉండు. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లు